సో ఫస్ట్ ఈ లాగిన్ ఫామ్ క్రియేట్ చేద్దాం. సో ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఈ ఫామ్స్ లోపల మనకి ఇంకా లాగిన్ ఫైల్ క్రియేట్ చేయలేదు నేను. సో లాగిన్ .jsx దీంతో పాటు ఇదే ఫామ్స్లో రిజిస్టర్ పేరుతో కూడా ఇంకా ఫైల్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు లాగిన్లో ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసి RFCE దీనికి ఒక క్లాస్ నేమ్ ఇస్తున్నాను. జూమ్ చేసి ఈ పేరుతో ఒక ఎలిమెంట్ తీసుకొని దీని లోపల మనకి ఒక హెడ్డింగ్ ఇద్దాం. H3 ట్యాగ్ తీసుకొని వెండర్. సో ఫస్ట్ రిజిస్టర్ కదా మనది. ఓకే, ఫస్ట్ లాగిన్ చేసిన తర్వాత అప్పుడు రిజిస్టర్ చేద్దాం. లాగిన్ ఓకే. తర్వాత ఒక ఫామ్ తీసుకున్నాను. ఫామ్ తీసుకొని యాక్షన్ అవసరం లేవు, యాక్షన్ తీసేసి ఈ ఫామ్ లోపల మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లేబుల్ తీసుకుందాం. లేబుల్కి చూడండి మన Node.jsలో లాగిన్లో మనకి ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఉంది. సో ఈ లేబుల్లో ఫస్ట్ ఈమెయిల్, తర్వాత ఒక ఇన్పుట్ ఫీల్డ్ తీసుకొని దీనికి టైప్ టెక్స్ట్ అండ్ ప్లేస్ హోల్డర్ ఇచ్చి ఎంటర్ యువర్ ఈమెయిల్ అని ఒక ప్లేస్ హోల్డర్ ఇచ్చారు. తర్వాత దీన్నే కాపీ పేస్ట్ చేస్తున్నాను పాస్వర్డ్ కోసం. ఇక్కడ లేబుల్లో పాస్వర్డ్, దీని టైప్ కూడా మార్చి పాస్వర్డ్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని ప్లేస్ హోల్డర్ ఇచ్చాను. సేవ్ చేసి ఇప్పుడు ఈ కాంపోనెంట్ కూడా మనకి ల్యాండింగ్ పేజ్లో కనిపించాలి కాబట్టి ఇక్కడ లాగిన్ ఈ కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేసుకొని సెల్ఫ్ క్లోజ్ చేసి ఎంటర్ చేసాం. ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్తే చూడండి మన వెండర్ లాగిన్ ఇలా వచ్చింది ఇక్కడ కిందన. అయితే మనకి ఇక్కడ సైడ్లో రావాలి. పని చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాగిన్కి ఒక బార్డర్ ఇద్దాం. సో దాని ఏరియా, దాని విడ్త్, హైట్ అంతా తెలుస్తుంది. సో లాగిన్ సెక్షన్ టార్గెట్ చేసి ముందు ఒక కామెంట్ చేసి ఈ కామెంట్లో లాగిన్ సెక్షన్ అని ఒక కామెంట్ రాసుకొని లాగిన్ సెక్షన్ టార్గెట్ చేసి ఇప్పుడు దీనికి ఒక బార్డర్ ఇచ్చాను 1 పిక్సెల్ సాలిడ్ రెడ్. సేవ్ చేసి అవుట్పుట్లో చూస్తే ఓకే ఇలా వచ్చింది. ఈ రెండింటిని అంటే సైడ్ బార్ని ఈ ఫామ్ని ఈ రెండింటిని పక్క పక్కన చూడాలి అంటే అప్పుడు ఈ ల్యాండింగ్ పేజ్ ఉంది కదా, ఈ ల్యాండింగ్ పేజ్లో ఈ 2 కాంపోనెంట్స్ ఈ ల్యాండింగ్ సెక్షన్ లోపల మనకి రెండర్ అయ్యాయి. కాబట్టి ఈ రెండింటికి ఒక క్లాస్ నేమ్ ఇద్దాం. ఒక క్లాస్ నేమ్ తీసుకొని ఈ రెండింటిని దాంట్లో ఆ ఎలిమెంట్ లోపల ప్లేస్ చేద్దాం. ఇక్కడ కలెక్షన్ సెక్షన్ పేరుతో ఒక ఎలిమెంట్ తీసుకున్నాను. ఈ ఎలిమెంట్ లోపల ఈ రెండింటిని ఇలా ప్లేస్ చేశారు. ఓకే, సరిపోయింది. ఇప్పుడు సేవ్ చేసి ఈ కలెక్షన్ సెక్షన్ని టార్గెట్ చేసి ఇక్కడ కలెక్షన్ సెక్షన్ ఈ ఎలిమెంట్ని టార్గెట్ చేసి ఇప్పుడు డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇచ్చారు. సేవ్ చేస్తే ఇప్పుడు చూడండి రెండు పక్క పక్కన వచ్చాయి. ఇది ఈ సైడ్ బార్ లెఫ్ట్ సైడ్లో వచ్చింది, ఈ ఫామ్ అనేది ఈ వెండర్ లాగిన్ ఫామ్ అనేది రైట్ సైడ్లో వచ్చింది. ఇప్పుడు దీన్ని ఈ వెండర్ లాగిన్ టార్గెట్ చేసి మనం స్టైలింగ్ చేద్దాం. సో దానికోసం ఈ లాగిన్ సెక్షన్ ఉంది కదా, దీనికి విడ్త్ అనేది 100% ఇచ్చాను. సేవ్ చేస్తే అవుట్పుట్లో ఈ మొత్తం ఏరియా తీసుకుంది. అయితే ఈ రెండు ఈమెయిల్ పాస్వర్డ్ రెండు పక్క పక్కన ఉన్నాయి, అలా వద్దు మనకి. కాబట్టి
లాగిన్ సెక్షన్లోకి వెళ్ళి వీటికి ఏం చేస్తానంటే ఒక్కొక్క దానికి బ్రేక్ ట్యాగ్ ఇచ్చేస్తాను సింపుల్గా. ఇలాగా అన్నిటికీ ప్రతి ఎలిమెంట్ తర్వాత ఒక్కొక్క బ్రేక్ ట్యాగ్ ఇచ్చాను. వీటితో పాటు మనకి లాగిన్ సబ్మిట్ చేయడానికి ఒక సబ్మిట్ బటన్ కూడా కావాలి. కాబట్టి ఒక క్లాస్ నేమ్ తీసుకొని btn సబ్మిట్ ఈ పేరుతో ఒక ఎలిమెంట్ తీసుకొని దీని లోపల బటన్ తీసుకొని దీనికి సబ్మిట్ అని ఒక పేరు ఇచ్చాను. సబ్మిట్ బటన్ క్రియేట్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్తే చూడండి ఇలా వచ్చింది. అయితే ఇది మనకి సెంటర్లో ఉండి కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది. కాబట్టి ఫామ్ని టార్గెట్ చేద్దాం. ఫామ్కి ఒక నేమ్ ఇస్తాను. ఇదే ఫామ్ని మనం మిగతా ఎలిమెంట్స్లో కూడా వాడచ్చు, మిగతా ఫామ్స్లో కూడా వాడచ్చు. కాబట్టి స్టైలింగ్ సపరేట్గా కాకుండా అన్ని ఫామ్స్కి ఒకే రకంగా స్టైలింగ్ ఇవ్వడానికి పనికొచ్చేలాగా ఒక క్లాస్ నేమ్ తీసుకుందాం. సో దానికోసం క్లాస్ నేమ్ ఆత్ ఫామ్ పేరుతో ఒక క్లాస్ నేమ్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఫామ్ టార్గెట్ చేయడానికి ఇక్కడ సిఎస్ఎస్లో ఆత్ ఫామ్ ఈ ఫామ్ టార్గెట్ చేసి దీనికి విడ్త్ అనేది 100% ఇచ్చాను. అయితే దీని మ్యాక్స్ విడ్త్ మాత్రం 50% ఇచ్చాడు. ఇప్పుడు దీనికి బార్డర్ కూడా ఇచ్చి 1 పిక్సెల్ సాలిడ్ రెడ్ ఒక బార్డర్ ఇచ్చాను. చూద్దాం ఇది ఎంత ఏరియా కవర్ చేస్తుందో. ఓకే, ఇంత ఏరియా కవర్ చేస్తుంది, బాగానే ఉంది. అయితే ఇది సెంటర్లో ఉంటే మంచిది. కాబట్టి ఈ లాగిన్ సెక్షన్కి డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చాను. జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్ సెంటర్. అంటే ఇప్పుడు ఈ లాగిన్ సెక్షన్ ఎలిమెంట్ లోపల ఉన్న కంటెంట్ అంతా కూడా సెంటర్లో కనిపించేలాగా ఇలా ప్లాన్ చేసాం. ఓకే, అయితే ఇది కొంచెం బాగా కిందకి వెళ్ళిపోయింది. మనకి ఇంత కిందకి అవసరం లేదు, కొంచెం పైకి తీసుకురావచ్చు. సో ఆత్ ఫామ్కి ఏం చేసామంటే మార్జిన్ టాప్ -100 పిక్సెల్ ఇస్తాను. చూద్దాం ఇది ఎలా ఉంటుందో. ఓకే, మరి కొంచెం పైకి వచ్చింది, మరి అంత పైకి రాలేదు. కాబట్టి 200 పిక్సెల్ ఇచ్చాను. సేవ్ చేసి అవుట్పుట్లో చూస్తే ఓకే, ప్రస్తుతానికి బాగానే ఉంది. దీన్ని ఇంకా పెంచవచ్చు. అయితే వీటి సైజ్ అది పెంచడానికి, అలాగే ఈ వెండర్ లాగిన్ అండ్ ఈ ఆత్ ఫామ్ ఈ రెండు పక్కన ఉన్నాయి. దీనికి ఒక బ్రేక్ ఇస్తాను. బ్రేక్ ఇచ్చి లాగిన్ సెక్షన్కి మనం డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చాం కాబట్టి ఈ రెండు పక్కన ఉన్నాయి. దీనికి ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ ఇలా ఇచ్చారు. ఇప్పుడు ఈ H3 ట్యాగ్లో ఉన్న ఈ వెండర్ లాగిన్ అనే టైటిల్, ఇవి రెండు ఫామ్ పైకి వెళ్ళింది, వెండర్ లాగిన్ టైటిల్ కిందకు వచ్చింది. ఇలా ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ బ్రేక్ ట్యాగ్ తీసేసి సేవ్ చేశాను. అవుట్పుట్లోకి వెళ్తే ఓకే, ఇది ఎందుకు అంటే మనం ఈ ఆత్ ఫామ్ని టార్గెట్ చేసి మార్జిన్ 200 పిక్సెల్ అని ఇచ్చాను. సో దీన్ని ఏం చేస్తానంటే దీన్ని కూడా ఫామ్లోకి తీసుకొచ్చేసాను. సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్తే ఇలా వచ్చింది. ఓకే, పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఇన్పుట్ ఫీల్డ్స్ని పెంచి ఇదంతా కూడా ఈ ఏరియా సెంటర్లో ఉంటే బాగుంటుంది. కాబట్టి దీనికి మార్జిన్ టాప్ 230 పిక్సెల్ ఇచ్చాను. అండ్ ఈ ఆత్ ఫామ్ లోపల కంటెంట్ అంతా కూడా సెంటర్లో ఉండడానికి డిస్ప్లే ఫ్లెక్స్ తీసుకొని జస్టిఫై కంటెంట్ మళ్ళీ సెంటర్ ఇచ్చేసి అలైన్ ఐటమ్స్ కూడా సెంటర్ ఇచ్చి వీటికి ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్, జస్టిఫై కంటెంట్ సెంటర్ కదా, సెంటర్. ఓకే, సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్తే ఇలా వచ్చింది. అయితే బాగాలేదు. ఇక్కడ లేబుల్కి ఇన్పుట్ ఫీల్డ్కి బ్రేక్ ఉంది కదా, ఈ బ్రేక్ తీసేసి, అంటే స్పేస్ ఎక్కువ ఉంది అందుకని ఇది తీసేసాను. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ ఫీల్డ్స్ని కూడా పెంచుదాం. ఇన్పుట్ ఫీల్డ్ పెరగడానికి ఇన్పుట్ ఫీల్డ్ని టార్గెట్ చేసి, సో ఇన్పుట్ ఫీల్డ్ని టార్గెట్ చేయడానికి ఇన్పుట్ ఫీల్డ్ ఎందులో ఉంది, ఆత్ ఫామ్ లోపల ఈ ఇన్పుట్ ఫీల్డ్. సో ఈ ఎలిమెంట్ని డాట్ ఆత్ ఫామ్ స్పేస్ ఇన్పుట్ దీన్ని టార్గెట్ చేసి
విడ్త్ వచ్చి 100% ఇచ్చాను. మ్యాక్స్ విడ్త్ ఒక 55% ఇచ్చాను. 55%. సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్తే పెరిగింది. అయితే వీటి హైట్ కూడా పెంచవచ్చు. హైట్ వచ్చి ఒక 1.2 REM అంటే అప్రాక్సిమేట్గా 22 పిక్సెల్. ఓకే, పెరిగింది. హైట్ కూడా ఇంకొంచెం పెంచవచ్చు. 1.4 REM ఇచ్చాను, అంటే అప్రాక్సిమేట్గా 30 పిక్సెల్. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు వీటిని లెఫ్ట్లోకి కూడా తీసుకోవచ్చు, తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ బార్డర్ ఇక్కడ నుంచి తీసేస్తాను. ఇక్కడ నుంచి రెడ్ బార్డర్ కట్ చేసి ఇంకెక్కడెక్కడ మనకి రెడ్ బార్డర్స్ ఉన్నాయి ఇవన్నీ కట్ చేసేసాను. సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్తే చూడండి, లాగిన్ ఫామ్ ఇలా ఉంది. అయితే దీనికి ఒక బార్డర్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ కూడా ఇద్దాం, కొంచెం నీట్గా కనిపిస్తుంది. ఓకే, సో ఆత్ ఫామ్కి ఒక బార్డర్ ఇచ్చి 1 పిక్సెల్ సాలిడ్ గ్రే కలర్ బార్డర్ ఇస్తుంది. గ్రే ఆ బార్డర్ ఇచ్చాను. ఇప్పుడు వీటికి బార్డర్ రేడియస్ కూడా ఇద్దాం, కొంచెం ఫినిషింగ్ అనేది బాగుంటుంది. బార్డర్ రేడియస్ ఇవ్వటానికి బార్డర్ రేడియస్ 10 పిక్సెల్ ఇస్తున్నాను. సేవ్ చేసి అవుట్పుట్లో ఇలా వచ్చింది. ప్రజెంట్ బాగానే ఉంది. ఈ ఈమెయిల్స్ని కూడా ఇక్కడ తీసుకురావచ్చు, ఇది తర్వాత చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు రిజిస్టర్ ఫామ్ని ప్లాన్ చేద్దాం.